హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని ఎలాంటి అకేషన్స్కైనా, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా, లేదంటే సండేస్ నాన్ వెజ్ లేనప్పుడు ఇలా పన్నీర్ దమ్ బిర్యానీని ట్రై చేయవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్లో నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు. రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చూపించిన గ్లాస్ తోటి గ్లాసున్నర బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇలా నీళ్ళతోటి శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మరలా నీళ్ళను పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల రైస్ అనేది చక్కగా కుక్ అవుతుంది. ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ను తీసుకొని ఇలా స్మాల్ క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన కొత్తిమీరని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కను, 2-3 లవంగాలను, 2-3 యాలకులని, ఒక స్టార్ పువ్వుని, ఒక బిర్యానీ పువ్వుని, అలాగే 5-6 మిరియాలను, 1/2 టీ స్పూను షాజీరాను కూడా వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకుని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, 1 టీ స్పూను గరం మసాలా పౌడర్ని, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని, ఇక్కడ 1 టీ స్పూను ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక నిమ్మకాయ అంతా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత దీనిలోకి 250 గ్రాముల పెరుగును వేసుకొని ముక్కలకు బాగా కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన పన్నీర్ ముక్కలకి మసాలాలు అనేవి బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 2 లీటర్స్ వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కను, అలాగే 2-3 ఇలాచీలను, 2-3 లవంగాలను, 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ షాజీరాను, 5-6 మిరియాలను వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ పువ్వుని, ఒక అనాస పువ్వుని వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో నీళ్లను బాగా తెరలకాగనివ్వాలి. ఇలా బాగా నీళ్లు మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ను ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. రైస్ అనేది మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు. ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి. 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా ఒక జాలి గరిటెతో చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల రైస్ అనేది ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను దీనిలోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే 70% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ను కూడా ఇలా పన్నీర్ ముక్కల పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుంచి ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా పౌడర్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ను కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా ఇలా పైనుంచి స్ప్రింకిల్గా చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పుదీనాని, అలాగే కొంచెం ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో కలుపుకొని కొంచెం పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టిష్యూ పేపర్ని పెట్టుకొని కొంచెం వాటర్ని చల్లుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని, అలాగే 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ అవ్వనివ్వాలి. ఇలా చేయటం వల్ల లోపల స్టీమ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా స్టవ్ ఆపేసి 15 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. ఇలా 15 మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి పైనున్న టిష్యూ పేపర్ని తీసివేయాలి. చూడండి పన్నీరు రైస్ ఎంత చక్కగా కుక్ అయ్యాయో. ఇప్పుడు ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. చూసారా, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. ఎంతో టేస్టీగా పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మిర్చికా సాలన్ లేదంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. దీన్ని ఎలాంటి అకేషన్స్కైనా, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా, లేదంటే సండేస్ అప్పుడు నాన్ వెజ్ లేనప్పుడు ఇలా స్పెషల్గా పన్నీర్ దమ్ బిర్యానీని ట్రై చేయవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా పన్నీర్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.